వెల్కమ్ టు కీటాక్స్. 90s కిడ్స్కి ఒక సూటి ప్రశ్న. మీరు చూసిన ఫస్ట్ ఇండియన్ సూపర్ మోడల్ ఎవరు? ఈ క్వశ్చన్కి మీకు సమాధానం తెలిస్తే కనుక ఈ క్వశ్చన్ ఇంపాక్ట్ ఏంటో, ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థమైపోతుంది. వే ఆఫ్ లివింగ్లోను, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిట్నెస్లోను, అలాగే మానసిక ప్రశాంతత, ప్రెజర్ని తగ్గించుకోవడం లాంటి వివిధ మల్టీ డైమెన్షనల్ అంశాల మీద ఇండియాని ప్రభావితం చేస్తున్న ఒక సూపర్ పర్సనాలిటీ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ డీటెయిల్స్ అన్ని చూసే ముందు మీరు కీటాక్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ పూర్తిగా నోస్టాలజిక్. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కానీ, ఆలోచనలు కానీ గతంలో వచ్చుంటే, చూసుంటే మీరు ఖచ్చితంగా వాటన్నిటినీ కామెంట్లో చెప్పండి. ఎర్లీ 90sలో ఇండియాలో ఫ్యాషన్ అనేది, మోడలింగ్ అనేది, పాప్ కల్చర్ అనేది అంతగా పాపులర్ కాని సమయంలో ఒక పర్సనాలిటీ కవర్ పేజీల మీద, హోర్డింగ్ల మీద, టీవీ యాడ్స్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. ఒక టాప్లెస్ అప్పీల్తో వాషింగ్ మిషన్ నుంచి లేచిన పర్సనాలిటీ డెనిమ్ యాడ్లో చాలామంది చూసుంటారు. ఎస్, మిలింద్ సోమన్ గురించే నేను చెప్తూ ఉన్నా. ఇండియాస్ ఫస్ట్ సూపర్ మోడల్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన మిలింద్ సోమన్ ఇప్పుడు ఫిట్నెస్ ఐకాన్గా మోడర్న్ లైఫ్లో పెరుగుతున్న ప్రెజర్ని, హెల్త్ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలో ప్రాక్టికల్గా చూపిస్తూ ఇప్పుడు కొత్త ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉన్నాడు. ఎస్, మీకు రన్నింగ్ అంటే ఇండియాలో ఫస్ట్ గుర్తొచ్చే పేరు మిలింద్ సోమన్. ఎందుకంటే మిలింద్ సోమన్ వివిధ మారథాన్లో పార్టిసిపేట్ చేయడమే కాదు, ఏకంగా ఢిల్లీ నుంచి ముంబై వరకు బేర్ ఫుట్తో పరిగెత్తుకుంటూ వచ్చాడు, షూస్ కూడా లేకుండా. ఎందుకు అంటే నేలకి మనిషికి మధ్య కనెక్ట్ ఉండాలని, అలాంటప్పుడే నాడులన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అంటూ భారతీయ యోగ శాస్త్రాన్ని, అలాగే ప్రకృతి వైద్యాన్ని కూడా ప్రస్తావించడం మిలింద్ సోమన్ ప్రత్యేకత. అలాగే అందరూ జిమ్ముల చుట్టూ మెట్రోసెక్చువల్ అప్పీల్ అంటూ తిరుగుతున్న సమయంలో ఇండియన్ ఫుడ్తో, దట్టు వెజిటేరియన్ ఫుడ్తో, అందులోనూ ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజెస్తో ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయొచ్చు, 40లే కాదు 50, 60 వచ్చినా కూడా ఫిట్గా, రిలవెంట్గా ఎలా ఉండొచ్చు అనేది కూడా ప్రాక్టికల్గా చూపిస్తాడు మిలింద్ సోమన్. తాను ఒక్కడో చేయడమే కాదు, 85 ఇయర్స్ ఉన్న తన తల్లితో కలిసి ఫిట్నెస్ వీడియోస్, రన్నింగ్ చేస్తూ అవునా అనిపిస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు మోడర్న్ లివింగ్ లో పెరుగుతున్న ఒత్తిడికి కానీ, మానసిక సమస్యలకు కానీ, ఆరోగ్య సమస్యలకు కానీ భారతీయ జీవన విధానము, ఇండియన్ ఫుడ్ అనేది సొల్యూషన్ ఎందుకంటే అని చెప్పడమే కాదు, చేతల్లో చూపించడము, ఆఖరికి సినిమాల్లోనూ, ఫ్యాషన్ షోల్లోనూ, పేజ్ 3 యాక్టివిటీల్లోనూ ఇండియన్ డైమెన్షన్ ని ఆవిష్కరించడం అనేది మిలింద్ సోమన్ స్పెషాలిటీ. ఇంత చేస్తే మిలింద్ సోమన్ ఇండియాలో పుట్టినవాడు కాదు, స్కాట్లాండ్ లో పుట్టి ఇండియా వచ్చిన తర్వాత నువ్వు బ్రిటిషర్లా ఎందుకున్నావు అని అందరూ అడుగుతుంటే ఇలాంటి ప్రశ్నలన్నిటికీ దూరంగా నేను స్విమ్మింగ్ నేర్చుకుంటాను అంటూ రోజుకి 5-6 గంటలు స్విమ్మింగ్ పూల్లో గడపడం మొదలుపెట్టాడు. దానివల్ల స్విమ్మింగ్ మీద, ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ పెరగడమే కాదు, 4-5 సార్లు వరుసగా నేషనల్ ఛాంపియన్ గా కూడా స్విమ్మింగ్ లో రికార్డు సృష్టించాడు మిలింద్ సోమన్. మిలింద్ సోమన్ అంటే ఓన్లీ ఫిట్నెస్ ఐకాన్ మాత్రమే కాదు, ఫ్యాషన్ లో మాత్రమే లేడు, ఆల్రెడీ సినిమాల్లో కూడా చాలా మంది చూసుంటారు. ఈ మధ్య కాలంలో వచ్చిన అవారా లాంటి సినిమాల్లో కూడా మిలింద్ కనిపించి ఉంటాడు. ఈ 60 ఏళ్ల వయసులో ఇలా ఉన్నాడా, ఇంత ఫిట్నెస్ తో ఉన్నాడా అని చూస్తే ఆశ్చర్యపోవడం అనేది మన వంతు అవుతుంది. మీరేమంటారు? 90s లో మిలింద్ సోమన్ మీరు చూసారా? అసలు మోడర్న్ లివింగ్ కి భారతీయ జీవన విధానమే పరిష్కారం అనే మిలింద్ వే ఆఫ్ లివింగ్ తో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.